అద్భుతమైనటువంటి ఆయన నాలెడ్జ్ కావచ్చు, ఆ నీటి జలాలపైన ఉన్నటువంటి అవగాహన కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఊరు పేరు, చెరువు పేరు చెప్పగలిగే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏ ప్రాజెక్టు కడితే ఆ నీళ్లు ఏ విధంగా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేయో తెలిసిన నాయకుడు. పల్లె నిద్ర పేరు మీద ఈ ప్రాంతం మొత్తం కూడా ఉద్యమ సమయంలో తిరిగిన నాయకుడు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉమ్మడి పాలకుల చేతుల్లో తెలంగాణ ఎంత నష్టపోయిందో ఎరిగిన నాయకుడు. ఆయననే కదా కొట్లాడితే ఇవాళ కాంగ్రెస్, టీడీపీ, మిగతా పార్టీలన్నీ కూడా కేసీఆర్ గారిని తట్టుకోలేక ఇవాళ రాజకీయ కుట్రలో భాగంగా కాళేశ్వరం కమిషన్ వేసి ఆ కమిషన్ ముందర ఇవాళ ఆయన ఏదో విచారణకు పిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. నీ విచారణలకు, నీ లొల్లిలకు భయపడే నాయకుడు కాదు. ఆయన చాలా తెలివిగలవాడు, మేధావి గల నాయకుడు. ఈ ప్రాంతం ప్రజలకు దొరికినటువంటి ఒక వజ్రం లాంటి నాయకుడు. నిజంగానే కేసీఆర్ అనేటువంటి నాయకుడు ఈ ప్రాంతంలో పుట్టి ఉండకపోతే ఈ ఈ ఈ సంఖ్యల విముక్తి జరిగేది కాదు. తెలంగాణ తల్లికి విముక్తి లభించేది కాదు. తెలంగాణ తల్లికి విముక్తితో పాటు తెలంగాణను అన్ని రంగాలలో తలసరి ఆదాయంతో పాటు విద్య, ఉద్యోగ, మెడికల్ అన్ని రంగాల్లో తెలంగాణ ప్రాంతాన్ని అగ్రస్థానంలో ఉంచుండు కదా. ఇవాళ ఆ నాయకుడు అగ్రస్థానంలో ఉంచడం వల్ల మీరు అది భరించలేక ప్రజల మధ్య కేసీఆర్కు ఉన్నటువంటి ప్రతిష్టను ఓర్చుకోలేక ఇవాళ ఆయన మీద ఏదో అవాక్కులు చెవాకులు పీల్చి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. డైవర్ట్ పాలిటిక్స్కు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ అని.